డాక్టర్, మా ఇంటి పక్కన కపుల్ వాళ్ళ బేబీని చూశాను. వాళ్ళ ఐవీఎఫ్ బేబీ అంట. నార్మల్గానే ఉంది ఐవీఎఫ్ బేబీ కూడా, మన బేబీస్ లాగే. మరి నేను బయట ఎక్కడో చూసాను ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్గా ఉంటారని. మరి ఆ బేబీ నార్మల్గా ఉందంటే ఎవరు చెప్పారండి ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయని? ఐవీఎఫ్ బేబీస్ అబ్నార్మలే అయితే అసలు ఆ ప్రొసీజర్కి పర్మిషన్ ఎలా వస్తుంది? ఇంతమంది కపుల్స్ ఐవీఎఫ్ ఎందుకు చేసుకుంటారు? ఫస్ట్ ఐవీఎఫ్ చేసుకొని పిల్లలను కన్నాక సెకండ్ ఐవీఎఫ్ కోసం కూడా మళ్ళీ ఎందుకు వస్తారు? సో ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి అస్సలు తేడా లేదండి. ఓన్లీ దాట్ యువర్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ ఐవీఎఫ్. అది ఒకటే తేడా. న్యాచురల్గా కన్సీవ్ అయినా మీ ఎగ్ స్పర్మ్ వల్లనే బేబీ ఫామ్ అవుతుంది. బయట కన్సీవ్ చేసిన మీ ఎగ్ స్పర్మ్ తోటే బేబీ ఫామ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రొసీజర్ బయట జరుగుతుంటే అది ఏం కలుపుతారో, దాంట్లో ఏం చేస్తారో అనే ఒక అపోహ వల్ల అందరూ అలా అనుకుంటారు. బట్ బయట ల్యాబ్లో ఎన్వైరన్మెంట్, మీ గర్భసంచిలో ఉండే టెంపరేచర్, పీహెచ్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా గర్భసంచిలో ఎలా ఉండాలో అలా ఎగ్జాక్ట్లీ ల్యాబ్లో మెయింటైన్ చేసి కలుపుతారనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద యూట్రస్. సో దానికి ఎలాంటి తేడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం, బెస్ట్ క్వాలిటీ ఎగ్ సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్షన్, అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ సెలెక్టింగ్ గుడ్ ఎగ్స్ అండ్ గుడ్ స్పర్మ్స్. బట్ ఇన్ న్యాచురల్ కన్సెప్షన్ యూ వోంట్ హ్యావ్ దట్ ఛాన్స్. వాట్ ఎవర్ స్పర్మ్, మంచి స్పర్మ్ ఆర్ ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలుస్తుంది. అండ్ ఆ సైకిల్లో రిలీజ్ అయిన ఎగ్ ఎలాంటి క్వాలిటీ ఉందో కూడా మీరు న్యాచురల్గా తెలుసుకోలేరు. బట్ ఇన్ ఐవీఎఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ ద థింగ్స్. అండ్ బేబీని కూడా మనము ఎలాంటి మంచి గ్రేడ్ ఉంది, బేబీది ఎంబ్రియో గ్రేడ్ ఏంటి అది తెలుసుకోవచ్చు. బేబీ నార్మల్ బేబీనా, జెనెటిక్గా అబ్నార్మల్గా ఉందా, అవి కూడా మనం టెస్టింగ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్లో ఇంకా హెల్దియర్ బేబీస్ పుట్టచ్చు, బికాస్ మనం అన్ని సెలెక్ట్ చేసి బెస్ట్ పెడుతున్నాం కాబట్టి. సో ఐవీఎఫ్ బేబీకి నార్మల్ బేబీకి వెయిట్ పరంగాను లేదా ఇంటెలిజెన్స్ పరంగాను ఏ రకమైన తేడా ఉండదు. అన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు వాళ్ళ బేబీ ఎవరో వీక్ ఉందని తీసుకొస్తారు. ఐవీఎఫ్లోనే పుట్టిందండి బేబీ, కొంచెం డల్గా కనిపిస్తుంది. పేరెంట్స్కి ఎలాంటి జీన్స్ ఉంటే పిల్లలకి అలాంటి జీన్స్ ఉంటాయి. బట్ ఐవీఎఫ్ ప్రాసెస్ మీద బ్లేమ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్. మీ జీన్స్ మీ పిల్లలకి వస్తాయి. మీరు యాక్టివ్గా ఉన్నారు, మీ కలర్ ఫెయిర్గా ఉంది, బేబీకి అదే జీన్స్ వస్తాయి. మీరు డార్క్ కలర్గా ఉన్నారు, బేబీ కూడా అలానే ఉండొచ్చు. సో ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ జీన్స్ అండ్ నాట్ ద ప్రొసీజర్ ఆఫ్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఐయుఐ ప్రాసెస్ ఇది వరకు చేయించుకున్నారు, అక్కడ రిజల్ట్ మనకు రాలేదు, నెగటివ్ వచ్చింది, పీరియడ్స్ వచ్చేసాయి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఐవీఎఫ్ కూడా అదే సెంటర్లో చేయించుకోవాలా, లేదా ఐవీఎఫ్కి డిఫరెంట్ సెంటర్ మనం చూస్ చేసుకోవచ్చా? అలా ఐయుఐ ఒక దగ్గర, నెక్స్ట్ ప్రాసెస్ ఐవీఎఫ్ ఒక దగ్గర చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమా? దీని గురించి మాట్లాడదామండి. సో జనరలీ ఏంటంటే, ఒకసారి మనం ట్రీట్మెంట్ ఐయుఐ కానివ్వండి, న్యాచురల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా ఐవీఎఫ్, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ యు ఆర్ టేకింగ్, మేక్ ష్యూర్ మీరు విజిట్ చేసిన సెంటర్లో ఈ థింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఒకటి, అడ్వాన్స్డ్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్. సో హై క్వాలిటీ ల్యాబ్, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ విత్ ప్రాపర్ ఇంక్యుబేటర్స్, స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్, ల్యాబ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, క్లినిషియన్స్. సో క్లినిషియన్స్ అంటే డాక్టర్స్. సో మీరు ఎంచుకున్న డాక్టర్ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఆ సెంటర్లో సో వాళ్ళ స్కిల్, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే వాళ్ళకి ఉన్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ప్రాపర్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయా, అడ్వాన్స్డ్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయా, లేదా వాళ్ళు యూజ్ చేసే ఐయుఐకి కానీ లేదా ఐవీఎఫ్కి కానీ యూజ్ చేసే ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ హై క్వాలిటీ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. సో మీరు కరెక్ట్ సెంటర్కే వచ్చి ఐయుఐ చేయించుకున్నారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బీ కరెక్ట్. సో మీ ప్రాసెసింగ్ ఆఫ్ ద స్పర్మ్ని మనం ఐయుఐలో ప్రాసెస్ చేసి వేస్తామన్నమాట. సో దానికోసం మనకు సెంట్రిఫ్యూజ్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఆండ్రాలజిస్ట్ ప్రాపర్గా స్పర్మ్ని ప్రాసెస్ చేయాలి. నార్మల్ స్పర్మ్ని, అబ్నార్మల్ స్పర్మ్ని మనకి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకొని స్పర్మ్ కరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర ఐయుఐ చేసుకుంటే మీ సక్సెస్ రేట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ చిన్న సెంటర్స్కి వెళ్ళారు, అక్కడ ప్రాపర్ ల్యాబ్ సెటప్ ఉండదు, ఐయుఐ సెటప్ ఉండదు, అండ్ హస్బెండ్ కూడా స్పర్మ్ ఇవ్వడానికి ఒక ప్రాపర్ రూమ్ ఉండదు అనమాట. సో సెమెన్ ఇవ్వటానికి ఐయుఐ ప్రొసీజర్ చేసేటప్పుడు ఇన్ హౌస్ అంటే సెంటర్లోనే సెమెన్ శాంపుల్ ఇస్తే అప్పుడు స్పర్మ్ డీజనరేట్ కాకుండా, డ్యామేజ్ కాకుండా మనం స్పర్మ్ని ప్రాసెస్ చేసుకోవచ్చు.
సో చిన్న సెంటర్స్లో ఒక ప్రాపర్ రూమ్ ఉండదు, హోమ్ కలెక్షన్లో తీసుకొచ్చిన స్పర్మ్తో అంత మంచి సక్సెస్ రేట్స్ ఉండవు అనమాట. సో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ సెంటర్లో మీరు ఐయుఐ చేయించుకున్నారంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. సో దెన్ మీరు చేయించుకున్న సెంటర్లో ఆల్రెడీ డాక్టర్కి మీ ఎగ్ గ్రోత్ ఎలా ఉంటుంది, సార్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అన్ని డాక్టర్కి ఒక ఐడియా ఉంటుంది. సో జనరలీ సేమ్ సెంటర్లో మీరు ఫస్టే మంచి సెంటర్ చూస్ చేసుకుంటే అదే సెంటర్లో ఐవీఎఫ్ కంటిన్యూ అవ్వచ్చు, అలా ఏమీ లేదు. అండ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ ఇఫ్ యూఆర్ రీలొకేటింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, సో ముందు హైదరాబాద్లో ఉన్నారు, అక్కడ ఐయుఐ అయింది, బట్ నౌ యు ఆర్ రీలొకేటింగ్ టు సమ్వేర్ ఎల్స్, డిఫరెంట్ ప్లేస్, అప్పుడు మీకు ఆప్షన్ లేదు. సో యూ క్యాన్ గో టు డిఫరెంట్ సెంటర్. దానివల్ల మీ ఒక దగ్గర అయింది కదా ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్సా లేదా అన్నీ మళ్ళీ ముందు నుంచి అన్ని టెస్ట్లు ఫస్ట్ నుంచి చేస్తారా, డాక్టర్ కొత్తగా చూస్తున్నారు కదా. మనం ఆల్రెడీ పాత సెంటర్లో మీకు సంబంధించిన రిపోర్ట్స్ కానీ మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్, మీరు చేయించుకున్న బ్లడ్ టెస్ట్ అన్నీ సమరీ లాగా ఇవ్వబడతాయి అనమాట. సో యూ కెన్ టేక్ దీస్ రికార్డ్స్ అండ్ ప్రాబబ్లీ షో ఇట్ టు ద సెంటర్ వేర్ యూఆర్ ట్రయింగ్ అ న్యూ ఐవీఎఫ్ సైకిల్. సో అక్కడ మీకు మళ్ళీ అన్నీ రిపీట్గా చేయకుండా మళ్ళీ ఒక్కసారి స్కాన్ కానీ అనాలిసిస్ కానీ ప్రాపర్ హిస్టరీ టేకింగ్ అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొని అప్పుడు ప్రొసీజర్ మొదలు పెడతారు. సో దేర్ ఇస్ నో హార్మ్ ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద సెంటర్స్ ఆర్ చేంజ్ లొకేషన్స్ ఫర్ 2 ట్రీట్మెంట్స్. కొంతమంది ఐయుఐ ఒక సెంటర్లో చేయించుకుంటారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక ఇంకో సెంటర్కి వెళ్తారు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ మేక్ ష్యూర్ మీరు వెళ్ళే సెంటర్లో ఐవీఎఫ్ ఆర్ ఐయుఐలో స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్, గుడ్ క్లినిషియన్స్ అండ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ విత్ ఆర్ఐ విట్నెస్. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ గ్యామెట్ మిక్సప్ అవ్వకుండా ట్రాన్స్పరెంట్గా అన్నీ మీకు చూపించే సెంటర్ని ఎంచుకోవడం ఇంపార్టెంట్. బయట చాలా చూసాము, వేరే వాళ్ళ గ్యామెట్స్ తీసుకొని వేసేయటము, ఎక్కడో పుట్టిన బేబీని వీళ్ళకి సరోగసి అని చెప్పి ఇచ్చేయటం, ఇలాంటివి ఎన్నో మీరే చూసుంటారు. సో ఇలాంటివి జరగొద్దు అంటే మీరు ఎంచుకున్న సెంటర్లో ట్రాన్స్పరెన్సీ, ఎథికల్గా చేస్తున్నారా లేదా, అండ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్, మీ గ్యామెట్ మిక్సప్ అవ్వకుండా మీకు ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారా లేదా, ఇవి చూసుకోవడం ఇంపార్టెంట్. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్.